స్కూల్స్కి పేరెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అని అంటే పిల్లల్ని ప్లీజ్ కీప్ దెమ్ రెడీ అండి. సైకలాజికల్గా ఎమోషనల్గా వాళ్ళని ట్రైన్ చేయండి. ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంటే. స్కూల్స్లో అందరికీ అర్థమయ్యేలాగా ఒక క్లాస్ చెప్పడం కానివ్వండి, చాలా ఎర్లీ ఏజ్ గ్రూప్ నుంచి ప్యాడ్స్ అంటే ఏంటి, ప్యాడ్స్ కొనుక్కోవడంలో ఇన్హిబిషన్ ఎందుకు ఉండకూడదు, లేదు హైజీన్ మెథడ్స్ ఎలా అప్లై చేయాలి మన బాడీకి, ఇవన్నీ కూడా స్కూల్లో టీచర్స్ చెప్తే చాలా బాగా నేర్చుకోగలుగుతారు పిల్లలు. అండ్ దీనికి ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా మాట్లాడడం, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం నేర్పియండి. పేరెంట్స్గా మీ వంతు కూడా మీరు ట్రై చేయాలి. సో మీ సైడ్ నుంచి మీరు ఏం చేయొచ్చు అని అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదు ఇది అ పార్ట్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలడం కానీ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ బ్యాగ్లో ఏమేమి ఉండాలి, వాళ్ళకి ఫ్లో ట్రాకింగ్ ఎలా నేర్పించాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో చాలా యాప్స్ ఉన్నాయి మనకి ఫోన్స్లో. సో వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. మీరు ఆ టైంలో దాన్ని నోట్ చేయడం కానీ, వాళ్ళే నోట్ చేసుకునేటట్టు నేర్పించడం కానీ ఇంపార్టెంటే. సో దట్ మీరు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా పీరియడ్ మిస్ అవ్వడం కానీ, ఎప్పుడు లాంగ్గా పీరియడ్ వచ్చింది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. లేదనంటే మనకేం గుర్తు కూడా ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం అనేది కూడా మనకు అర్థం కాదు. అలాగే పీరియడ్స్ వచ్చినప్పుడు హైజీనిక్గా ఉండడమే కాదు, ఆ ప్యాడ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజింగ్ ప్యాడ్స్ కానివ్వండి, లేదు ట్యాంపన్ యూసేజ్ కానీ, వాళ్ళు కొంచెం పెరిగే కొద్దీ మెన్స్ట్రల్ కప్ యూసేజ్ కానీ, ఇవన్నీ కూడా మనం నేర్పించవచ్చు. మీకు ఒకవేళ తెలీదు అని అంటే మీకు ఉన్న రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ గైనకాలజిస్ట్ని కలవండి, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించడం కూడా కొంతమంది పిల్లలకి ఇంపార్టెంటే. అండ్ వాళ్ళ గ్రోత్ ఎలా ఉందో కూడా చూసుకోండి. సో పెరుగుతున్నారా లేదా, వాళ్ళ ఏజ్కి తగినంత వెయిట్ ఉందా లేదా, వాళ్ళ ఏజ్కి అంటే ఎక్కువ వెయిట్ ఉందా, దీనికి మనం ఏం చేయొచ్చు, ఇవి కూడా పేరెంట్స్ సైడ్ నుంచి ఎక్కువ ఉండాలి. ప్రతిసారి మనం స్కూల్ మీద డిపెండ్ అవ్వకూడదు, అలానే డాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. మనము వాళ్ళని ఎలా చేయగలిగితే అలాగే మౌల్డ్ అవుతారు పిల్లలు. సో ఫిజికల్ యాక్టివిటీ కోసం ఖచ్చితంగా ఒక పార్ట్, ఈ రోజుకి ఇంత టైం మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. వాళ్ళని ట్యూషన్కి ఎలా పంపిస్తున్నారో అలాగే ఫిజికల్ ట్రైనింగ్కి కూడా పంపించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్కూల్స్కి అయితే ఒక జనరలైజ్డ్ బిహేవియర్ ఉండడం పిల్లల్లో, అది మనం గమనించుకోవాలండి. అండ్ ప్యాడ్స్ అవైలబుల్గా చేయండి. ఒక స్టాఫ్ నర్స్ కానీ, లేదు ఎవరైనా డాక్టర్ కానీ అకేషనల్గా వచ్చేటట్టు చూసుకోండి. పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇంపార్టెంటే. స్కూల్ సైడ్ నుంచి దయచేసి శానిటరీ ప్యాడ్స్ అండ్ వాళ్ళకి మెడికేషన్ అవైలబుల్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ.